ట్యాపింగ్ కుట్రలు బెడిసి కొడుతున్నాయా? సౌత్ పోస్ట్ కథనంతో రేవంత్ పరిస్థితి తేలికుట్టిన దొంగలా మారిందా? అబద్ధతా భావంతోనే విచ్చలవిడిగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బట్టబయలైంది. సొంత కేబినెట్ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసి అడ్డంగా దొరికిన రేవంత్కు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాకరేపుతోంది. అందుకే సీఎం రేవంత్ సడన్గా మాట మార్చేశాడు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో అసలు ఫోన్ ట్యాపింగ్ తప్పే కాదని సెలవిచ్చాడు. ట్యాపింగ్ అనేది పాలనా వ్యవహారంలో పోలీసింగ్ ప్రాసెస్ అని రేవంత్ ఇప్పుడే జ్ఞానోదయమైనట్టున్నది. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడో ఈ విషయం చెప్పారు. అసలు బీఆర్ఎస్ను బద్నాం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ పేరుతో రేవంత్ సర్కారు చేసినటువంటి రచ్చ అంతా ఇంతా కాదు. ఇంతకీ ట్యాపింగ్పై గతంలో కేసీఆర్ ఏమన్నారో ఓసారి చూడండి. అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదో మీకు పిచ్చి పట్టుకున్నది. కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటుందా? రాహుల్, నువ్వు ఇంత పెద్ద సీనియర్ లీడరు. ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది? నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకెందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లి. ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అది పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కడుపున పరిస్థితి తెస్తూ ఉన్నారు. ఎవడో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు. ఇలా ఈ ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా ఉంటాయి. మన దగ్గర హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి. అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలో చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా, టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్డ్ విత్ దట్, నో చీఫ్. అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్. ద వే ద బ్రాట్ ద రిపోర్ట్ వీ డోంట్ నో. దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఇంకోటి అండి అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాప్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం, 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాప్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఇది ఇంగితమైన ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా ఉంది ఆ చట్టంలో. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా అదే యాక్ట్లో ఉంది. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు, దాని ఏదో తోకమట్టం ఏదో కొండందో వెలకబట్టుకున్నాం అన్నట్టు. అసలు ట్యాపింగ్ అనేది పోలీసుల ఇంటెలిజెన్స్లో ఒక భాగమని కేసీఆర్ ఎప్పుడో క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. కానీ ఇన్నాళ్ళు రాజకీయంగా బదనాం చేసేందుకు బీఆర్ఎస్పై రేవంత్ సర్కారు బురద జల్లింది. కేటీఆర్ వ్యక్తిత్వ హననం కోసం ట్యాపింగ్ అంశంపై నిరాధార ఆరోపణలు చేసింది. అసత్య ప్రచారాలకు పాల్పడింది. ట్యాపింగ్ కేసు కుట్రల్లో పలువురు పోలీసు అధికారులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నది. విచారణ పేరుతో చెయ్యని నేరానికి వారిని జైలుకు పంపింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు అసలు ఫోన్ ట్యాపింగ్ తప్పే కాదని రేవంత్ రెడ్డి చిట్చాట్లో నాలుక మడతెట్టేశాడు. మరి ఫోన్ ట్యాపింగ్ తప్పు కానప్పుడు అక్రమ కేసులు ఎందుకు పెట్టారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాను చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు అన్నట్లుగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి ధోరణి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్లో వింటున్నది, ట్యాప్ చేస్తున్నదంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి బీఆర్ఎస్పై రేవంత్ రెడ్డి చేయని దుష్ప్రచారం లేదు, పెట్టని కేసు లేదు. ఒక విధంగా బీఆర్ఎస్ను, కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకున్నారు. కానీ అప్పుడు తప్పు అనిపించినటువంటి ఫోన్ ట్యాపింగ్ గద్దెనెక్కిన తర్వాత ఆయనకు తప్పు కాదనిపిస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదని, తప్పు కాదని ఆయనే స్వయంగా వెల్లడించారు.
కొద్ది నెలలుగా రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇందుకు బలం చేకూర్చేలా అనేక ఘటనలు బయటకొస్తున్నాయి. రేవంత్ క్యాబినెట్లో ఓ మంత్రి ఏకంగా ఫోన్ వాడకూడదని నిర్ణయించుకున్నారంటే ట్యాపింగ్ ఏ రేంజ్లో చేస్తున్నారో అర్థమవుతోంది. అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ముసలం పుట్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డ్యామేజ్ కంట్రోల్ కోసమే రేవంత్ తాజాగా ట్యాపింగ్ తప్పు కాదనే వాదనను తెరపైకి తీసుకొచ్చినట్లు క్లియర్గా తెలుస్తోంది. అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడివి అయితే రా, బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. రేవంత్ రెడ్డి ఇన్సెక్యూరిటీ ఇప్పుడు రాష్ట్ర అంతర్గత భద్రతకే పెను ముప్పుగా మారింది. తన సొంత క్యాబినెట్లో మంత్రులు, పార్టీలోని కీలక నేతల ఫోన్లను ప్రైవేటు ట్యాపింగ్ చేయిస్తున్నట్లు క్లియర్గా తెలుస్తోంది. ఈ అంశంపై ఇటీవలే సౌత్ ఫస్ట్ సంచలనాత్మక కథనాన్ని వెలువరించింది. మంత్రులు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే విషయాలు ఎప్పటికప్పుడు రేవంత్కు తెలుస్తున్నాయని ఈ కథనం పేర్కొన్నది. ప్రజాపాలనలో ప్రజల స్వేచ్ఛ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా మంత్రులు, ప్రజాప్రతినిధులకే ప్రైవసీ లేకుండా పోయింది. అసలు పోలీసు శాఖతోనే సంబంధం లేకుండా ట్యాపింగ్ కోసం సమాంతరంగా ఒక ప్రైవేటు వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇజ్రాయిల్లో తయారైనటువంటి పరికరాలను అమెరికా నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో 2 చోట్ల ఇంటర్సెప్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ప్రైవేటు ట్యాపింగ్కు సంబంధించినటువంటి ప్రధాన సర్వర్ను ఓ పోలీసు కార్యాలయంలో ఉంచినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ నియంత్రణ కోసమని పైపైకి చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ కోసమే ప్రధానంగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.